హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఈ నెల చివరి నుంచి అయితే మాఫీ కావటం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో రైతు రుణమాఫీ కూడా ఒకటి ఉండటం జరిగింది. రైతులకు 2 లక్షల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించే ఇప్పటికే చాలాసార్లు ఆర్థిక శాఖ బ్యాంకర్లతోని ప్రభుత్వం అయితే చర్చలు జరపటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకాస్త వేగాన్ని పెంచి రైతుల రుణమాఫీ చేసి ప్రభుత్వం తను ఇచ్చినటువంటి గ్యారంటీలను నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి నిరూపించుకోవడానికి చాలా తాపత్రయపడటం జరుగుతుంది. మరొక వారం లోపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా అధికారులతోని చర్చలు జరిపి ఈ నెల చివరి నుంచి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలు మాఫీ చేసేటటువంటి ప్రక్రియను స్టార్ట్ చేయటం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే న్యూస్లో అయితే రావటం జరుగుతుంది. సో దీనికి కట్ ఆఫ్ డేట్ అయితే నియమించేటటువంటి పనిలో పడటం జరిగింది. ఏది కట్ ఆఫ్ డేట్గా తీసుకోవాలి అని చెప్పేసి దాదాపుగా ఒక 40 లక్షల వరకు అయితే మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.